హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక టేస్టీ స్నాక్ రెసిపీ, అందరి ఫేవరెట్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మిర్చి బజ్జీ, స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో ఎంతో రుచిగా వస్తుంది. ఈ మిర్చి బజ్జీ స్ట్రీట్ స్టైల్లో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. బండి మీద కొనే బజ్జీలకి అంత టేస్ట్ ఎందుకు వస్తుందో కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం 5 బజ్జీ మిర్చీలను తీసుకున్నాను. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మిర్చికి ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ, గింజలన్నీ తీసేసుకోవాలి. ఆ గింజలు చాలా కారంగా ఉంటాయి కాబట్టి గింజల్ని మనం తీసేసుకోవాలి. గింజలు తీసేసి అన్ని మిర్చీలని రెడీ చేసి పెట్టుకోవాలి. మిర్చి బజ్జీల్లో చాలామంది వాము పెడతారు. నేను మొత్తం గింజలు తీసేసానని వాము పెట్టలేదు. మాకు అలా ఇష్టం కాబట్టి ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొద్దిగా కారం, నేను చూపిస్తున్న ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి, ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ శనగపిండి, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పావు టీ స్పూన్ పొడి కారం, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ స్ట్రీట్ స్టైల్ బజ్జీలకి అంత రుచి రావడానికి, గమనించగలరు. కొద్దిగా వాము పొడి లేదా జీలకర్ర పొడి వేసుకోవచ్చు కడుపు ఉబ్బరం రాకుండా. 2 చిటికెలు తినే సోడా వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బజ్జీలు కూడా బాగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కొన్ని పల్లీలని ఫ్రై చేసి మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. మరొక 2 మినిట్స్ ఆయిల్ని కొద్దిగా వేడెక్కనిచ్చి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిరపకాయల్ని శనగపిండిలో డిప్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిగా ఉండాలి, అప్పుడే బజ్జీలు కూడా చాలా బాగా వస్తాయి. సేమ్ ప్రాసెస్లో అన్ని మిరపకాయల్ని బజ్జీలుగా వేసేసుకోవాలి. వేసుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు వేసుకునేటప్పుడు మిరపకాయ ఒక సైడ్ పిండి లేకుండా ఉండేలాగా నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే మిర్చి కూడా బాగా వేగుతుంది, ఉడుకుతుంది. లేకపోతే కొద్దిగా పచ్చి పచ్చిగా ఉండిపోయే అవకాశం ఉంది మొత్తంగా పిండితో వేస్తే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకుంటే మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే. తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అన్ని బజ్జీలని కట్ చేసి ఉల్లిపాయలు పెట్టుకోవాలి. ఈ మిర్చి బజ్జీలకి స్ట్రీట్ స్టైల్లో రావడం కోసం పొడి కారం కూడా చాలా తక్కువ వేసుకోవాలి. చాలామంది కలర్ కోసం లేదా టేస్ట్ కోసం పొడి కారం ఎక్కువ వేస్తారు. దానివల్ల కూడా మనకి కొద్దిగా టేస్ట్ అనేది తక్కువగా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో పక్కాగా ట్రై చేయండి. స్ట్రీట్ స్టైల్ బజ్జీలు ఇంట్లోనే చాలా టేస్టీగా, హెల్దీగా తయారు చేసుకొని తినచ్చు. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. కాకపోతే టేస్ట్ రావు, ప్రాసెస్ చాలా కష్టం అనుకుని ట్రై చేయరు. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు మొత్తం అన్ని బజ్జీల్లో నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసి పెట్టేసుకొని, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే మరికొద్దిగా పొడి కారం పైన ఉల్లిపాయల పైన జల్లుకోవాలి. అలా జల్లడం వల్ల మరి కాస్త రుచి వస్తుంది. ఇలాగే మనకి సర్వ్ చేస్తారు స్ట్రీట్ స్టైల్లో. ముఖ్యంగా ఆంధ్రాలో స్ట్రీట్ స్టైల్ బజ్జీ ఇలాగే సర్వ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఎంతో టేస్టీగా. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం ఈ బజ్జీల మీద పిండుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది, అలాగే కారాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి. నిమ్మరసం పిండేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలతో కూడా పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే. టేస్టింగ్కి, సర్వింగ్కి రెడీగా ఉంది. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. అది నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.